మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కుండీల్లో గులాబీ మొక్కలు గుబురుగా పెరిగి గుత్తులుగా పూలు పూయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గులాబీ మొక్కల వేర్లకు చుట్టూ చల్లదనం ఉండాలి. కాబట్టి ఈ మొక్కలను మట్టి కుండీల్లో పెంచడం మంచిది. ప్లాస్టిక్ కుండీలు ఎక్కువగా వేడిని గ్రహిస్తాయి. దీంతో మట్టి వేడెక్కి వేర్ల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఈ మొక్కకు ఉదయం పూట వచ్చే లేత ఎండ సరిపోతుంది. మధ్యాహ్న సమయంలో ఎక్కువ సూర్యరశ్మి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గులాబీ మొక్కలకు సాయంత్రం పూట నీటిని అందించాలి. మట్టి తడిసేలా పోస్తే చాలు. కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా అడుగున రంధ్రాలు చేయాలి. లేదంటే వేర్లు కుళ్ళిపోతాయి. మట్టి పూర్తిగా తడారిపోకుండా చూసుకోవాలి. మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, వంటింటి వ్యర్థాలు వేస్తుంటే కుండీల్లో తేమ నిలిచి ఉంటుంది. తరచూ ఆకులను తడపకూడదు. నెలకోసారి పరిమిత స్థాయిలో ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువును మొక్కల చుట్టూ మట్టిలో కలపడం వల్ల కొత్త చిగుర్లు, మొగ్గలు ఎక్కువగా వస్తాయి. పూలు కూడా పెద్దగా ముద్దగా వస్తాయి. కోడిగుడ్ల పెంకులు, ఉల్లి తొక్కలు, వాడేసిన టీ పొడిని కుండీల్లో వేయడం వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండిన కొమ్మలు, పండిన ఆకులు, వాడిన పూలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. ఏవైనా పురుగులు, శిలీంధ్రాలు కనిపిస్తే వెంటనే వేప నూనెను పిచికారీ చేయాలి. ఈరోజు మనం గులాబీ మొక్కలు గుబురుగా పెరిగి గుత్తులుగా పూలు పూయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.